రాష్ట్ర రాజకీయాలకు రామగుండం రాజకీయాలకు మధ్య ఎప్పుడూ ఒక విస్పష్టమైన రేఖ ఉండేది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ నానుడి అక్షరాల నిజమైనట్లే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. అప్పుడు మొదలైన కూల్చివేతల పరంపర నేటికి కొనసాగుతూ ఈ బొగ్గు క్షేత్రాన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుస్తోంది. మరోపక్క సహజ వనరు తరిగిపోతోంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంపై అధికార పార్టీ ఏమంటుంది? కార్మిక వర్గం ఎలా స్పందిస్తోంది? ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన రామగుండం నియోజకవర్గం పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. స్వయంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ బలరాం నాయక్ చేసిన ప్రకటన ఈ పారిశ్రామిక ప్రాంత భవిష్యత్తుకు అద్దం పడుతోంది. రామగుండంలో బొగ్గు నిల్వలు అయిపోతున్నాయి. సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. మరో 10 సంవత్సరాలకు మించి రామగుండంలో మనుగడ లేకపోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులతో రామగుండం చుట్టూ ఇప్పుడు బొందలగడ్డలు తప్ప జనం లేని పరిస్థితి నెలకొంటోంది. ఒకప్పుడు జన సందోహంతో కలకలలాడిన ప్రాంతాలిప్పుడు శిథిలమై కనుమరుగైపోతున్నాయి. బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయి. కార్మిక లోకం భవిష్యత్ అంధకారంలో పడేలా ఉంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు చేపట్టాల్సిన ప్రభుత్వం 2 ఏళ్లుగా కేవలం కూల్చివేతల పరిమితి కావడం విస్మయానికి గురిచేస్తోంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ కూల్చివేతలకు ప్రజలు సహకరిస్తున్నప్పటికీ స్థానిక అధికార యంత్రాంగం తీరు ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేము చెప్పిన డిజైన్ ప్రకారమే ఇల్లు కట్టాలని, మా ప్లాన్ ప్రకారమే మీ నివాసాలు నిర్మించుకోవాలని హుకుం జారీ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అభివృద్ధి అంటే కూల్చివేయడమేనా? తిరిగి నిర్మాణాలను పూర్తి చేసేది లేదా అనే ప్రశ్నలకు రామగుండంలో సమాధానం దొరకడం లేదు. 2 ఏళ్లు గడిచినా కూల్చివేతలే తప్ప ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం పరిస్థితిని కళ్లకు కడుతోంది. అభివృద్ధిలో భాగంగా చివరకు దేవుళ్లను సైతం వదిలిపెట్టకపోవడంతో పరిస్థితి సున్నితంగా మారుతోంది. ఆలయాల కూల్చివేతపై ప్రజలు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే పట్టణంలో దాదాపు 100కు పైగా దారి మైసమ్మ, ఎల్లమ్మ గుళ్లను తొలగించడం, జేసీపీలతో పట్టణమంతా జల్లెడపట్టి ఇష్టం వచ్చినట్టు గ్రామదేవతల గుళ్లను ధ్వంసం చేయడంతో తెల్లవారేసరికి ఆ ప్రాంత ప్రజలు అయోమయానికి, ఆవేదనకు గురయ్యారు. ఈ దుశ్చర్య చేసింది మున్సిపల్ అధికారులా లేకపోతే ఎవరైనా దుండగులో తెలియక తీవ్ర ఆందోళన చెందారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు, హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ఒక్కసారిగా ఉద్యమ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతలకు పూనుకున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజం చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్ సేఫ్టీ కమిటీ నిర్ణయం ప్రకారం రోడ్డు భద్రతకు అడ్డుగా ఉన్న గుళ్లను తొలగించామని ప్రకటన జారీ చేయడంతో ఈ కూల్చివేతలు చేసింది మున్సిపల్ అధికారుల పని అని అందరికీ అర్థమైంది. కార్మిక క్షేత్రంలో మైసమ్మలకు, వేలుపలమ్మలకు మొక్కుకుని విధులకు వెళ్లే సంస్కృతి తరతరాలుగా కొనసాగుతోంది. అలాంటి సెంటిమెంటును బేఖాతరు చేస్తూ అమ్మవారి ఆలయాలను తొలగించడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. గోదావరి ఖని పట్టణంలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చర్యలు సామరస్యపూర్వ వాతావరణానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి ఆలయాల కూల్చివేతపై అభ్యంతరం తెలిపారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను
కూల్చివేశామంటున్న అధికారులు అదే మార్గంలో ఉన్న ఇతర ప్రార్థనా మందిరాలను ఎందుకు వదిలేశారని ఆయన అధికారులను నిలదీశారు. 48 గంటలు టైం ఇస్తున్నా కూల్చివేసిన దారిమైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునరుద్ధరించాలి, లేకపోతే రోడ్డుకు అడ్డుగా ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలను తొలగించాలని, లేని పక్షంలో నేనే గోదావరి ఖనికి వస్తాను, జరగబోయే పరిణామాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి అభివృద్ధి పేరుతో రామగుండంలో మొదలైన కూల్చివేతల పరంపర ఇప్పుడు ప్రజల నమ్మకాలు, మనోభావాలపై దాడిగా మారి మత సామరస్యానికి సవాలు విసురుతోంది. కేంద్ర మంత్రి హెచ్చరికలతో అధికారులు తప్పును సరిదిద్దుకుంటారా, లేకపోతే బండి సంజయ్ గోదావరి ఖనికి వచ్చి ఏం చేయబోతున్నారు? కార్మిక క్షేత్రంలో కీడు సంకేతాల భయాలు నిజమవుతాయా? ఈ వివాదాస్పద రాజకీయ రణరంగం ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సిందే.